ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తా ఉండ్రి. కడప డిస్ట్రిక్ట్ లో ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంతవరకు వచ్చింది ఇక్కడ అని. దీంట్లో చూస్తే దాదాపు 10,000 కోట్లది పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది 24 నుంచి ఇప్పటి వరకు కడప డిస్ట్రిక్ట్ లో. దాంట్లో దాదాపు 100 అంటే ప్రాజెక్ట్ నంబర్ తీసుకుంటే 150 ప్రాజెక్ట్స్ అండి. అండ్ దీంట్లో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 19 to 24 లో ఈవెన్ ½ ఎకర్ 1 ఎకర్ ఇవ్వాలన్నా కూడా క్యాబినెట్ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా 50 ఎకర్స్ వరకు దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ అంటే క్యాబినెట్ కి ఎస్ఐపిబి ఎస్ఐపిసి వచ్చే పని లేదు, డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది, ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్ లో ఇనీషియల్. సో దాంతో ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్ అంతా. ఇమీడియట్ గా ఎస్ఎల్ఏలో పెట్టడము ప్రాజెక్ట్స్, ఒకవేళ డిపిఆర్ క్లియర్ అయిందంటే ఇమీడియట్ గా వాళ్ళకి ప్రాజెక్ట్ అలాట్మెంట్ ఇవ్వడము, ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం. సో ఇట్ వాజ్ ఈజీ. లేకపోతే ఈవెన్ ½ ఎకర్ 1 ఎకర్ కూడా క్యాబినెట్ కి పాస్ కావాలంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, మామూలు పెట్టే వాళ్ళు కూడా ఎంత కష్టపడాలా, ఎన్ని ప్రాసెస్ అనేది. అంటే ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ 19 to 24 లో ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉండేది. అంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ రావాలా ఆలోచన అనేది లేకుండా వాళ్ళు ఒక ఐడియాలజీలో పోయారు. ఒక దానికి 2024 లో ఆ తీర్పు అనేది మీకు తెలిసింది ఏ రకంగా వాళ్ళకి రావడం జరిగింది. సో మేము చంద్రబాబు గారు ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో చెప్పినా ఒకటే చెప్తారు, ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత అది గ్రౌండ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యము. జస్ట్ నాట్ ఈరోజు పేపర్లో న్యూస్ హెడ్లైన్స్ లో రావడం కాదు, దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ గ్రౌండెడ్ అని చెప్పి ఉద్దేశంతో ఈ ఎంఓఎస్ కూడా మీరు చూస్తే దాదాపు 12 lakh crores పైన ఇన్వెస్ట్మెంట్స్ మనం లాస్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సబ్మిట్ చేసినప్పుడు ఎంఓఎస్ చేయడం జరిగింది. అందరు కూడా ఏమంటే పేపర్లో హెడ్లైన్స్ లో వచ్చిందా, న్యూస్ ఛానల్స్ లో వచ్చిందా, అక్కడికి అయిపోయింది, ఆ పేపర్ న్యూస్ లో హెడ్లైన్స్ లో వచ్చేసింది, వి సాటిస్ఫాక్షన్ అనుకుంటారు. మనసారి అట్లలే, వి హావ్ బీన్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ ఆన్ ఎంఓయూస్ ఆల్సో. ఎంఓయూ స్టేటస్ ఏమి, వాళ్ళు ప్రాజెక్ట్ పెడతారా లేదా, నామకే వాస్తే ఎంఓయూలు పెట్టేదంటే మేము 40 లక్షలు 50 లక్షల కోట్ల వరకు కూడా చేసేవాళ్ళం. బట్ స్క్రూట్నీ చేసి ఎంఓయూ చేసాం. అవి గ్రౌండ్ చేస్తే దెన్ మనం అనుకునే 12.5 lakh crores. సో ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ రివ్యూ జరుగుతోంది, సార్ దగ్గర రివ్యూ అవుతా ఉంది, మా మినిస్ట్రీ లెవెల్లో కూడా కంటిన్యూస్లీ ఎంఓయూ సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ ని పిలిచడము, డిస్కస్ చేయడము, పెట్టుబడులు కన్ఫర్మ్ చేశారు కదా, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఫాలో అప్ చేయడం జరుగుతోంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టేట్స్ కూడా ఓకే ఎంఓయూస్ చేస్తారు, బట్ లేటర్ ఆన్ దే డోంట్ ఫాలో అప్. ఇక్కడ వీ హ్యావ్ కంటిన్యూస్ ఫాలో అప్. అండ్ ద రీజన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నేను చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఒకటి పెద్దది ఆర్సిలర్ మిత్తల్, అండ్ ఇక్కడ ఆమ్కా ప్రాజెక్ట్ మననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, మీకు తెలుసు, ఇక్కడ రాయలసీమలోనే. దానికి ఆమ్కాకి సంబంధించిందండి, నాకు తెలుసు సార్ ఇక్కడ వాళ్ళకి ఎయిర్పోర్ట్ స్ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైటర్ జెట్ కి. ఎయిర్పోర్ట్ స్ట్రిప్ అనేది సత్యసాయి దాంట్లో వాళ్ళది ఉంది, అదేమో ఆల్రెడీ గివెన్ ఇట్ టు సమ్ ప్రైవేట్ కంపెనీ. వాళ్ళతో సార్ పర్సనల్ గా పోయి మాట్లాడింది, ఇది చాలా మందికి తెలియదు. చంద్రబాబు గారు పర్సనల్ గా మాట్లాడి కన్విన్స్ చేసి డిస్కస్ చేసి ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే దాదాపు 1 lakh crores పెట్టుబడులు అక్కడ వస్తుందండి. అండ్ ద హోల్ డిస్ట్రిక్ట్ విల్ చేంజ్. ఇట్స్ నాట్ ఏ జోక్, 1 lakh crores పెట్టుబడులు అక్కడ కన్ఫర్మ్ కావడం అని. సో ఈవెన్ మాకు సెంట్రల్ మినిస్టర్ దగ్గర పోతే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం మేము మినిస్టర్ అంటే, అక్కడ ఉన్నారంటే ఇమీడియట్లీ అపాయింట్మెంట్ ఇస్తారండి. దట్ ఈస్ ద వాల్యూ సర్ హాస్ క్రియేటెడ్ ఫర్ అస్, నాట్ ఏ జోక్. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ రావాలంటే ఎంత కష్టపడాలా నాకు తెలుసు. అట్లాంటిది మేము ఎప్పుడైనా ఢిల్లీ పోయినప్పుడు ఎవరైనా సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, ఇది మేము ప్రాసెస్ ప్లాన్ చేస్తామంటే ఇమీడియట్లీ దే గివ్ అపాయింట్మెంట్స్. సో నేను అనేది పెట్టుబడులు అనేదండి రాయలసీమకి నాట్ ఓన్లీ గ్రీన్ ఎనర్జీ, ఒకటి పంప్ స్టోరేజ్, ఇవన్నీ కాకుండా ఆటోమోటివ్ సంబంధించింది ఆల్రెడీ మీరు చూసారు, అనంతపూర్లో కియా అది పెద్దది వస్తూ ఉంది. స్టీల్ కంపెనీస్ పెద్ద ఎత్తున స్టీల్ కంపెనీస్ స్టార్ట్ కాబోతున్నాయి.
ఆల్రెడీ మీరు కర్నూలులో చూస్తే జయరాజ్ ఇస్పాట్ వాళ్ళు స్టీల్ అసలు అక్కడ ఐరన్ ఓర్ అవైలబిలిటీ లేదు, బట్ మనం ఇచ్చిన రాయితీలు ద వే వీ గివెన్ ఇన్ 2014 to 19 ఆ ప్రాజెక్ట్ అక్కడ పెట్టడం జరిగింది. బట్ ఫౌండేషన్ వేశారు. యాక్చువల్లీ ఇట్ వాస్ గివెన్ డెడ్ లైన్ బై 2019 or 20 ఐ థింక్. బట్ 2019 లో వచ్చిన తర్వాత ఏదైతే 14 నుంచి 19 లో ఇచ్చిన కమిట్మెంట్స్ కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళకి చాలా టార్చర్ పెట్టారు. సో వాళ్ళు మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కోట్లు పెట్టుబడులు పెట్టేకి ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ చేసేకపోతున్నారు. ఇక్కడ కడపలో కూడా జేఎస్డబ్ల్యూ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ త్వరలో గ్యారంటీ కమిట్మెంట్ ఇచ్చారు, అది కూడా స్టార్ట్ కాబోతా ఉంది. ఇదే కాకుండా డిఫెన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఎందుకంటే వీ హ్యావ్ ఎ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లైక్ ఓరోకల్ ఉంది, ఇక్కడ కొప్పర్తి ఉంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లస్టర్స్ కాబట్టి దాంట్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్, సెమీ కండక్టర్స్ అనుకోండి. మీకు ఐడియా ఉందా లేదా, కొప్పర్తిలో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ టీవీస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ఉంది కొప్పర్తిలో. ఎంతమందికి తెలుసో ఇక్కడ నాకు తెలియదు, మరి hardly anyone knows. So we are already there is a unit that is doing TV manufacturing here. So Sir Chandrababu Garu, never ever he was so aggressive previously and in giving incentives gani. The reason he has to do this is because 19 నుంచి 24 లో అరాచకంకి ఇండస్ట్రీస్ అంతా భయపడే వాళ్ళు, పెట్టుబడులు ఫ్యూచర్ లో ఏమి మా పరిస్థితి లేదు, ఇక్కడ నుంచి యూనిట్స్ ఏమన్నా తీసుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలంటే he became very aggressive on incentives కానీ, ఇచ్చే సపోర్ట్ సిస్టమ్ కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ రకంగా వాళ్ళు అడిగినట్లు. ఎందుకంటే బికాస్ వీ హెవ్ లాస్ట్ సో మచ్. 5 years అనేది కాదండి, 5 years నుంచి ఐ థింక్ అట్లీస్ట్ ఒక 10 years 15 years బ్యాక్ వెళ్ళిపోయినాం. నాకు చెప్పేవాళ్ళు కొలీగ్ కొంతమంది మినిస్టర్స్ 14 నుంచి 19 లో ఉన్నారు. భరత్ అసలు అప్పుడులో ఫండ్స్ ఎంత అవైలబిలిటీ ఉండేదంటే మీరు పోయి ప్రాజెక్ట్ ఏదన్నా చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారంటే సార్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసేవాళ్ళు. దట్ వాజ్ ద సినారియో ప్రీవియస్లీ, బట్ లేటర్ సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్డ్ అని చెప్పేవాళ్ళు. సో నేను చెప్పేది, సమరత్ ఇప్పుడే చెప్పారు, మన మాధవ్ గారు చెప్పినట్లు ద ప్రాజెక్ట్స్ అన్ని డీటెయిల్స్ గా తీసుకొని మీరు ఇంకా ఏమన్నా సార్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే భరత్ బాగుంటుంది, మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి, ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇవి చేసినారు అంటే యూ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారంటే దట్ ఆల్సో ఇస్ పాసిబుల్. ఎందుకంటే వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఈగో పెట్టుకోవడము అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఎనీ ఆర్గనైజేషన్స్ దట్ గివ్స్ ఐడియాస్, థాట్స్ ఏదన్నా ఇచ్చినా కూడా వీఆర్ రెడీ టు టేక్ దట్ అండ్ వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆల్సో. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో సార్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ యాక్ట్ ఎంత వీలైతే అంత వీ షుడ్ గెట్ డౌన్ ద లాస్. అనవసరమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరాదు ఇండస్ట్రీస్ లకి. ఏం బిజినెస్ పీపుల్ ఎవరైనా పెట్టాలంటే ఆటోమేటిక్ అసలు టు ద ఎక్స్టెంట్ ఎంఎస్ఎంఈ వాళ్ళైతే దే కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ ఆఫ్ వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్. కొన్ని ప్రోడక్ట్స్ కంతా డైరెక్ట్లీ ఇండస్ట్రీ కానీ స్మాల్ బిజినెస్ దే కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ అప్రూవల్స్ ఫర్ ఆల్మోస్ట్ మరి 5 years వరకు. దిస్ ఆల్సో ఈస్ బీయింగ్ స్టడీడ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఏమేం తగ్గించేకైతే అది ద రీజన్ ఇస్ ఎందుకంటే ఆఫీస్ పోయే పని లేదు, బ్యూరోక్రాట్స్ తో మాడే పని లేదు, పొలిటీషియన్స్ తో మాడేది. ఇట్ షుడ్ బి ఫ్రీ. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా అండ్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇట్ విల్ బి డన్. ద ఓన్లీ థింగ్ ఈస్ మీరు ప్రజలందరూ కూడా కొద్ది చదువుకునే వాళ్ళు కూడా అందరూ కూడా మైండ్ లో పెట్టుకోవాల్సింది నథింగ్ విల్ హ్యాపెన్ మ్యాజిక్ అండి. మీ టైం ఈ 2 years లో దాదాపు 20 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ చేయగలిగినాము అంటే ఐదర్ ఎంఓయూ ఆర్ ఎస్ఐపిబి, ఎస్ఐపిసి అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ చేశాము అంటే దిస్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు బ్రాండ్ ఇమేజ్ తోనే చేయగలిగినాం. లేదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ ఇంపాసిబుల్. అసలు సార్ రెగ్యులర్ గా మేము రివ్యూస్ లో అటెండ్ అవుతుంటాం, సార్ చెప్తుంటారు ఆ ఐడియాస్ ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కూడా there will be lot of progress and you all have to remember that it happens over a time. స్టేబుల్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తుంటా స్టేబుల్ గవర్నమెంట్ లైక్ గుజరాత్. ఎందుకు స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ
అంత ప్రోగ్రెస్ ఉంది అంటే అక్కడ ఇచ్చిన గవర్నెన్స్ అనుకోండి, ఆర్ ద వే దే హావ్ బీన్ మ్యాండేటెడ్ every 5 years they have been elected back. And so అక్కడ లిక్కర్ లేకపోయినా, రెవెన్యూ లేకపోయినా, there are lot of other revenues and the state is flourishing like that. సో జస్ట్ ఇమాజిన్, ఇంకోటి చెప్తాను నేను, ఇప్పుడు 99లో సార్ సెకండ్ టైం చంద్రబాబు గారు కానీ సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ కాకపోతే ఈరోజు హైదరాబాద్ వుడ్ హావ్ బీన్ ద సేమ్ అండి. జస్ట్ ఇమాజిన్, outer ring road, airport, or whatever you imagine, high-tech city, financial district, nothing would have happened just if he had not come second time. So ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలా. ఇండస్ట్రీస్ ఇన్ రాయలసీమ విల్ బి బిగ్ టైమ్ అండి. నేను చెప్తున్నా, ఈ కారిడార్స్ లో అంతా కూడా ప్రతి డిస్ట్రిక్ట్ లో, ఇఫ్ యూ టేక్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, వీ కెప్ట్ ఎ టార్గెట్ లైక్ 50,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలా. ప్రతి ఈవెన్ కడప డిస్ట్రిక్ట్ లో ఆల్రెడీ నేను చెప్పేది 10,000. స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ విచ్ విల్ ఈజీలీ టచ్ అప్ టు 30,000-40,000 crores అని నా అంచనా. ఇక్కడ చిత్తూరులో కూడా బేసిక్లీ ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ అవి నార్త్ లో ఉండేవన్నీ కూడా దే ఆర్ ప్లానింగ్ టు కమ్ అండ్ సెటప్ దేర్ యూనిట్స్ దేర్. అలాగే మీరు పుట్టపర్తి అని అనంతపూర్ లో చూస్తే ఆల్రెడీ ఆటోమోటివ్ కియాద్ వచ్చింది, ఇప్పుడు ఆమ్కాద్ వచ్చింది. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. దీంతో పాటు ఇండస్ట్రీస్ కి కావాల్సిన కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మేము ఆల్రెడీ వీ స్టార్టెడ్ డిస్కషన్. ఏ ఐడియాస్ అంటే అక్కడ మ్యాన్ పవర్ కి ఏది ఈజీగా ఉంటుంది, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కోర్స్ లో వాళ్ళు కానీ ట్రైన్ అప్ అయినారంటే హెల్ప్ అవుతుందంటే, వీఆర్ ట్రయింగ్ టు టై అప్ విత్ దట్ సేమ్ సబ్జెక్ట్స్ వాళ్ళతో, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఐటీఐ కాలేజెస్ తో కూడా టైఅప్ చేసుకొని చేస్తే, సో దట్ there will be lot of local jobs వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ దిస్ ఇస్ పాసిబుల్. మీరు సపోర్ట్ అనేది ఇస్తే ఫ్యూచర్ లో ఐ థింక్ అట్లీస్ట్ ఫర్ అనదర్ 10-15 years you will see Andhra Pradesh as one of the top states in India. And already last year April నుంచి December లో స్టాట్స్ తీసుకుంటే 25% of any kind of investment is being attracted to Andhra Pradesh. And this is not me or Chandrababu garu cheppedi, this is a stats Forbes వాళ్ళు ఇచ్చిన data. అది 25% has been attracted to Andhra Pradesh. So ఎక్కడ పోయినా ఇప్పుడు Andhra Pradesh బాగా we have created that buzz. All that is that మన బ్యూరోక్రాట్స్ కానీ మా సైడ్ నుంచి మేము ఇచ్చే పొలిటికల్ గవర్నెన్స్ లో కానీ ఇంప్లిమెంట్ చేస్తా పోయినారు అంటే ఫాస్ట్ గా థింగ్స్ విల్ బి నంబర్ 1 అండ్ స్టేట్ విల్ డూ వెరీ గుడ్ అండి. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అంతా కూడా ఫ్యూచర్ లో వచ్చి మాకి సపోర్ట్ గా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు టైమ్లీ మాకు ఇన్పుట్స్ ఇచ్చినారంటే విల్ బి ఏబుల్ టు డూ ఫెంటాస్టిక్ జాబ్. ఈరోజు పెద్దలతో షేర్ చేసుకుంటున్న దానికి డయాస్ పైన ఐఎమ్ సో హ్యాపీ అండి. అదే కాకుండా శ్రీధర్ గారికి ఒక చిన్నది నాకు ఎప్పుడు గుర్తొచ్చే, శ్రీధర్ గారు మా డైరెక్టర్ ఇండస్ట్రీస్ లో ఉన్నారండి, కలెక్టర్ గారికి ఇక్కడ కన్ఫర్మ్ కాకుండా. నేను అడిగా శ్రీధర్ గారికి, సార్ ఇప్పుడే స్టెబిలైజ్ అయింది మా పేషెంట్, మా డిపార్ట్మెంట్ అంతా మంది, మీరు ఇప్పుడే వచ్చారు 3 months కే వెంటనే వెళ్తున్నట్టే. లేదు సార్, మా ఫాదర్ డ్రీమ్ దట్ ఐ హ్యావ్ టు బికమ్ ఏ కలెక్టర్ అని చెప్పి ఆయన కలెక్టర్ కి చూస్ చేసుకొని వచ్చారు. ఇన్ బిట్వీన్ ఒక ఫ్యూ మంత్స్ మాకు అక్కడ ఒకలే ఉంటారు అనమాట, ఏపీఐసి అండ్ డైరెక్టర్ ఇండస్ట్రీస్. బట్ నౌ దట్ అగైన్ సమ్మన్ ఈస్ దేర్. బట్ ఐఎమ్ సేయింగ్ వీ హ్యావ్ గుడ్ ఆఫీసర్స్ అండ్ మీ కలెక్టర్ గా ఇక్కడ ఉండడం కూడా ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ ఈ రీజియన్ లో కూడా కడప సిటిజన్స్ అందరు కూడా, కడప డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇట్లాంటి ఐ థింక్ వర్క్ షాప్స్ ఇవి జరిపితే ఫ్యూచర్ లో విల్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.